కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అధైర్యపడవద్దు, అండగా ఉంటా. బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అధైర్యపడవద్దని, వారికి అండగా నేనుంటానని వారస కార్యకర్తలకు నాయకులకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ భరోసా ఇచ్చారు. శుక్రవారం రోజున బోధన్ పట్టణంలోని తన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో భరోసా కార్యకర్తలు సర్పంచులుగా పోటీ చేసి గెలుపొందిన వారికి, వార్డు మెంబర్లుగా గెలుపొందిన వారికి సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు బోధన్ అడ్డాగా మారిందని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాబో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో తమ నాయకులు కార్యకర్తలు పోటీ చేసి విజయం సాధించి జిల్లా పరిషత్ పై జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వారికి సైతం అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హయేషా వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఆయిషా ఫాతిమా, భారత నాయకులు గంగారెడ్డి, వెంకటేశ్వరరావు, దేశాయ్, పేరిక రామకృష్ణ, భారత సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఏమి ఇయ్యలే, అది పైసలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఇస్తామని పెట్టిందంట. అది కూడా అంటే ఏ ప్రకారంగా అవినీతి చేస్తా ఉన్నారు బోధన్ నియోజకవర్గంలో చూడండి. పోలీస్ బృందం అంతా తొత్తులుగా మారి మళ్ళా సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు బెదిరించి, అరే కాంగ్రెస్ కండువా వేసుకోండి లేకపోతే మీ సంగతి చూస్తాం, మీరు దొంగ కేసులు పెట్టి పోలీస్ వ్యవస్థ అంతా ఒక భజన్ మండలిగా గ్రామంలో మా వనజక్క గెలిచిన సర్పంచ్ కి బయట నెట్టేసి లోపలికి వెళ్ళి తాళం వేసి మళ్ళీ ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. నేను సబ్ కలెక్టర్ కి మాట్లాడితే ఆయన సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఉన్నాడో ఏం చదివిండో ఏమో కానీ ఆయనకే తెలుసు. ఆయన కూడా మళ్ళా ఐఏఎస్ ఇట్లా పని చేస్తారని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సబ్ కలెక్టర్ పనికిరాని సబ్ కలెక్టర్ ఉన్నాడు మన దగ్గర. 100% యూజ్లెస్ విధంగా పనిచేస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా సబ్ కలెక్టర్ ఇంత ఇష్క దందా నడిస్తే, ఇంత దౌర్జన్యాలు నడిస్తే ఏడున్నాడు సబ్ కలెక్టర్? హౌ యూ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్? వాట్ ఆర్ యూ డూయింగ్? వై యు ఆర్ వర్కింగ్ సో ప్రో టు ద గవర్నమెంట్? అన్ని విధాలుగా ఎందుకు ప్రో గవర్నమెంట్ గా పనిచేస్తా ఉన్నారు? మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో భారతదేశానికి, భారత రాజ్యాంగంలో దేశ ప్రజలకు న్యాయం చేయాలా, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలా అని మీరు ఒక ఐఏఎస్ చేసినప్పుడు నేర్చుకున్న వాళ్ళు. ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? సబ్ కలెక్టర్ గారు, నేను అడుగుతా ఉన్నా, నేను మీకు మంగళపాడు మా అభ్యర్థికి ఇట్లా అయితే మీకు నా ఫోన్ చేస్తే మీరు కనీసం స్పందన లేదు మీది, కనీసం స్పందన లేదు మీది. ఎట్లా దౌర్జన్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం రాయలసీమగా మార్చేసిండ్రు. ఈ రోజు ఇటువంటి మన సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో రావద్దు. ఎన్నో త్యాగాలు చేసుకొని తెచ్చుకున్న మన తెలంగాణలో ఈరోజు సాంప్రదాయాలు చూస్తే మొత్తం మారిపోయి మొత్తం రాయలసీమ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం పనిచేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పరిపాలకులు గారు ఆంధ్ర నుంచి పరిపాలన నడుస్తా ఉన్నది. మీరు చూడండి ఏ విధంగా తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఏమైతా ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలా. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాలు అయితే అయిపోయింది, ఇంకో సంవత్సరం ఇద్దాం, వాళ్ళకు ఇంకో సంవత్సరం తీసుకోండి. తర్వాత మీ సంగతి ఏంది, మీరు ఎట్లా ఊర్లలో తిరుగుతారు, మీరు ఇచ్చిన మాటలేంది, మీరు చెప్పిన హామీలేంది, అన్ని కూడా ఈరోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. అన్ని విధాలుగా ఈరోజు చీటింగ్ చేసుకుంటా సర్పంచ్ ఎలక్షన్లలో మొత్తం ఆఫీసర్లను, పోలీసుని, బృందాలని దింపి బెదిరించి కేసులు వేస్తాం, ఆ కేసులు ఇస్తాం, ఏ కేసులు ఇస్తామని పాప మా ఇబ్రాహిం అనే పిల్లగాడికి పోలీసే వాళ్ళకు వెపన్స్ ఇంట్లో ప్రాణ చేసింది. పోలీస్ ఏం చేసింది, వీరానగుట్టలో ఇబ్రాహిం అనే మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చాకులు, తల్వార్లు పెట్టి ఆయన మీద కేసు పెట్టేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎన్ని విధాలుగా దౌర్జన్యాలు నడుస్తా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు జర చూడాలా, ఇట్లా హవాలో వచ్చి హవాలో పోడు కాదు, ఏం నడుస్తున్నది మీ కాన్స్టిట్యున్సీలో అనేది ఒకసారి చూడాలా.
మీ మంత్రి కావాలా అనేది అయిపోయింది. మంత్రి కాకుండా దేవుడు కావాలా ఇది వచ్చింది మీకు. మాకు సంతోషమే మా అడ్వైజర్ ఉన్నారని. అరే మీకు సీఎం గారు చుట్టమంటారు, మీకు ఫలానా అంతా మీరుకన్నా సీనియర్ ఎవరు లేడు. మళ్ళీ బోధనలో 2 సంవత్సరాలలో ఏం ఫండ్స్ తీసుకుంది, బోధనలో ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు మీరు. ఎక్కడ కూడా మంచి పని జరగలే. ఏదైనా మంచి పని జరిగితే ఒక 4 ఎకరాల భూమి మన అదే ఇస్కాన్ కి ఇవ్వడం జరిగింది. అది ఆ ఫైల్ కూడా మనమే పెట్టినాం. ఆ ఫైల్ మేము పెట్టి తయారు చేస్తే అది కూడా 2 సంవత్సరాలు తిప్పి ఇచ్చింది వాళ్ళకు పాపం. అది రెడీ ఉండే ప్రొసీడింగ్. ఆ రెడీ ఉన్న ప్రొసీడింగ్ కి 2 సంవత్సరాల తర్వాత వారికి తిప్పి ఇవ్వడం జరిగింది. అయితే నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, మీరు సైనికులుగా పోరాటం చేసి అన్ని కూడా ఎదుర్కొని ఈరోజు మనకు రాబోయే ఎలక్షన్స్, మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సింబల్ మీద ఉంటాయి. ఈ సింబల్ మీద ఉన్న ఎలక్షన్స్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మళ్ళా బహుశా ఈ నెలలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు వచ్చే నెలలో పెడతా అని ఇట్లా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా పెడతారని నేను కూడా అనుకుంటా ఉన్నా. ఒకవేళ పెడితే నేను 100% ప్రతి ఒక్క మీ ఊర్లో ముఖాం వేసుకొని మీతోనే పాటు ఆ ఊర్లో ఉంటాను. ప్రతి ఒక్క ఎంపీటీసీని ప్రతి ఒక్క జెడ్పీటీసీని గెలిపించి మళ్ళా జిల్లా పరిషత్ నిజామాబాద్ లో గులాబీ జెండా మళ్ళా ఎగరవేస్తామని కూడా మీ అందరికీ ఉన్నా. దయచేసి ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఈ ఒక్క నెల దాటినాక ఫిబ్రవరి నుంచి ఒక ప్రత్యేక లాయర్స్ బృందం కానీ మన ఆఫీస్ కానీ ఏర్పాటు చేసుకొని మన వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినాయి, ఏ విధంగా ఆదుకోవాలా, ఇప్పుడు మన గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదో ఆశ చూపించి మళ్ళీ మీరు వచ్చేయండి, రూలింగ్ పార్టీ ఉన్నది కదా, ఫండ్స్ రావు, ఫండ్స్ అలా అబ్బా సొత్తు కాదు. ఈ సర్పంచ్లకు వచ్చిన ఫండ్స్ సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. అది న్యాయపరంగా ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా మీకు తేడా లేకుండా వారు అంటే వారి యొక్క పరిధిలో లేదు. మీకేమైనా ఇవ్వాలంటే వారి పరిధిలో లేదు. అది ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్స్ కాబట్టి 100% యూనిఫైడ్ గా మీ అందరికీ ఆ ఫండ్స్ వస్తాయి. ఎవరి గురించి భయపడే అవసరం లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగితే నేనున్నాను. ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళ సంగతి అనేది మనం చూద్దాం. ఇలా మీకు ఏదో బెల్లం పెట్టి వచ్చేయండి, చలో గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది, ఆడ పోయినాక ఏముండదు, ఇట్లా చప్పట్లు కొట్టాలా, ఏముండదు. ఆడ మన పార్టీ వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిండ్రు పాపం, కాంగ్రెస్ వెళ్ళిపోయినాక ఆ దర్వాజా కాడ నిలబెట్టిండ్రు.